నమస్తే, వెల్కమ్ టు క్యూరీస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్ మిత్రులారా, ఇక మేడారం జాతర అందరూ మేడారం బాట పట్టిరు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారం చేరుకునే బాటగా ప్రయాణిస్తున్నారు. మన తెలంగాణ నుంచి 4000 బస్సులు 50 స్టాపులకు పైగా 500 స్టాపులుగా పైగా పెట్టి మేడారం జాతరకు ఈసారి ఇంత ముందు జాతరకి 1.5 కోటి మంది వచ్చేసి ఈసారి 3 కోట్ల మంది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 100 కోట్లతోని అక్కడ పనులు చేయించిరు, చాలా ప్రచారం కూడా చేయించిరు. కాబట్టి ఈసారి 3 కోట్ల మంది మేడారం చేరుకునే అవకాశం ఉందంటున్నారు. సో మేడారం పోయే మిత్రులు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. ఇక కేటీఆర్కి నిన్న సిట్ నోటీసులు పంపింది, విచారణకు ఆదేశాలు ఇచ్చింది. మొన్న హరీష్ రావు అయిపోయారు, ఇవాళ కేటీఆర్. సో కేటీఆర్ ఈరోజు గాంధీ భవన్ ఇంటికా నుండి బీఆర్ఎస్ భవన్ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. సో దానికి సంబంధించి ఈరోజు వార్తాపత్రికలు ఏమేమి రాసుకొచ్చినాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశా పత్రిక, నేడు విచారణకు రండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు, ఉదయం 11 గంటలకు హాజరు కావాలని స్పష్టీకరణ, సాక్షిగా ఎంక్వైరీ కోసం. రైట్, మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మిత్రులారా, మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. ప్రజా సేవన్ న్యూస్ పేపర్, హాయ్ సార్. రైట్ మిత్రులారా, మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులారా ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. రైట్, రైట్ ఇక ఉదయం 11 గంటలకు హాజరు కావాలని స్పష్టీకరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్కి చెందిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును విచారించిన సిట్ గురువారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నోటీసులు జారీ చేసింది. 160 మంది సిఆర్పిసి కింద సాక్షులుగా నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ నందినగర్లో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారు. నేడు ఉదయం 11 గంటలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అధికారి ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్షాలకు ఇతరులపైన నిఘా పెట్టారని, వారి సంభాషణ విన్నారని, అనంతరం కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఇప్పటికే మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావును సిట్ అధికారులు మంగళవారం 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా కేటీఆర్ను సైతం పిలవడం గమనార్హం. ఇటు బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం, ఇప్పటికే పలువురు విచారణ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లలో అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై 2024 మార్చిలో నమోదైన కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఐపీఎస్ నెక్స్ట్ కేసీఆర్ సిట్ విచారణను ఎలా ఎదుర్కొందాం, సిట్ కాదు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రేవంత్ రెడ్డి సిట్ అంటే స్టాండ్ అంతే. మంత్రులలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేస్తున్న సీఎం, బొగ్గు స్కామ్ పై ప్రశ్నించినందుకే హరీష్ రావు నోటీసులు, విచారణకు హాజరవుతా, నా ఫోన్ ట్యాప్ అయిందా లేదా అని అడుగుతా, సిరిసిల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను విచారణకు పోతా, విచారణ పోయిన వెంటనే ఫస్ట్ నా ఫోన్ ట్యాప్ అయిందా లేదా అజ్జెపూరి, తర్వాత మీరు అడిగే ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు చెప్తా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి ఇంత ముందుకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును పిలిపించి విచారించిరు. ప్రభాకర్ రావు నుండి కొంత కీలక సమాచారం తీసుకున్న తర్వాత మళ్ళీ హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి హరీష్ రావును విచారించిరు. ఇప్పుడు కేటీఆర్ని, ఇప్పుడు బండి సంజయ్ నా ఫోన్ ట్యాప్ అయింది అంటున్నాడు, బీజేపీ వాళ్ళందరూ నా ఫోన్ ట్యాప్ అయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అన్నాడు కదా, అంతేందుకు కలవకుండా కవితక్క కూడా ఇంటల్లుని ఫోన్ నువ్వు ట్యాప్ చేస్తారా, ఇంటల్లుడు మాట్లాడి తింటారా అని చెప్పేసి కవితక్క కూడా అన్నది. మరి ఇంకా ఎందుకు ఈ లేటు, ఇంకా ఎందుకోసం ఈ సస్పెన్స్? ఏమో నిన్న మొన్న హరీష్ రావు, మొన్న బావ, ఇలా బామ్మర్ది, మరి రేపెవరో
అన్న ఉత్కంఠ అయితే ప్రజల్లో కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం, బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆగ్రహము అని కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు మొత్తానికైతే ఇది కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సింది, వీళ్ళకి కాదు. కాంగ్రెస్ వాళ్ళకు చేస్తున్న ఆట ఇది. అదే బీఆర్ఎస్ వాళ్ళకి ఏం కాదని వీళ్ళకి కూడా తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలంటే కార్యకర్తలకు తెలియదు కదా, ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ మీద ఒక ముద్ర వస్తుందో, ఒక గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుందో, దాని నుంచి ప్రజల్ని మళ్లించేందుకు ఇక ఇటువంటి వాటికి తెరాలు లేపుతుంటారు. ఇక 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది అనుకో, ఇక మరి మన ముఖ్యమంత్రి మన రేవంత్ ఎటు అంటే ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్, ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండి జెరెమీ జార్గెన్స్ ఫోరం డిజిటల్ ఎకనామీ స్ట్రాటజీ హెడ్ మంజు జార్జ్కు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటే ఒకటి 100 మెగావాట్లలో ఏర్పాటు, 5 ఏళ్లలో రూపాయలు 5,000 కోట్ల పెట్టుబడులు, సుమారు 4,000 మందికి ఉపాధి, యూపీసీ వోల్ట్ సంస్థతో తెలంగాణ సర్కారు ఒప్పందం, తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు మా మద్దతు, హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆ ఫోరం నిర్వహణపై త్వరలోనే నిర్ణయం, సీఎం రేవంత్తో మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జార్గెన్స్ రూపాయలు 623 కోట్ల పెట్టుబడులతో స్నేడర్ ఎలక్ట్రిక్ విస్తరణ, సౌర పవన విద్యుత్ ఉత్పత్తిపై ఎనాక్స్ గ్రూప్ ఆసక్తి అంటూ ఒక వార్తనేసింది. అందులో భాగంగానే భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు యూపీసీ వోల్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సిఇఓ హాండి గ్రూట్, యూపీసీ రెన్యూవల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవల్ ఇండియా సిఇఓ అలోక్ నిగమ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రిన్యూవల్స్ గ్రూప్ వోల్ట్ డేటా సెంటర్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడింది. ఏఐ డేటా సెంటర్ కోసం 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టుబడిని ఈ సంస్థ పెట్టనుంది. అంతేకాకుండా ఈ డేటా సెంటర్కు అవసరమైన విద్యుత్ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. డేటా సెంటర్ ప్రారంభమయ్యాక మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇది విజన్ 2040 నాటికి సంబంధించినటువంటి అంశంలో భాగంగానే ఇవన్నీ మనం పెట్టుబడులు తెస్తూ ఉన్నాము. దాంట్లో 5,000 కోట్లు పెట్టుబడికి ఒక సంస్థ ఒప్పుకుంది. దాంట్లో భాగంగానే మనం 100 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్నటువంటి విద్యుత్ను ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒక 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాడు. మొత్తానికైతే దావోస్ పర్యటనలో కొంత ప్రజలకు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు ఈ రకంగా దావోస్ పోయి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యమంత్రిని కలిసిన ఏపీ మంత్రి లోకేష్ ఓకే దావోస్ పర్యటన విజయవంతం, జూరిచ్ బయలుదేరిన సీఎం రేవంత్, ఇండియాకు పయనమైన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి అంటూ ఒక వార్తనైతే తీసిరు. ఇక్కడ మన మంత్రి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రి, ఈ ఇద్దరు కలిసి ఏం మాట్లాడారు ఏంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ రైట్ ఆయన నైని టెండర్పై కేంద్రం విచారణ, సింగరేణికి ప్రత్యేక టెక్నికల్ బృందం 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం, ఎండిఓ టెండర్ రద్దు, సిఆర్ఎస్ నిధులపై ఆరా, మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పైన విచారణ. నైని టెండర్పై కేంద్రం విచారణ. ఇప్పుడు ఓటు పట్టుకుంటే ఓటు అయినట్టు ఈ నైని టెండర్స్ ఏవైతున్నాయో దీంట్లో అవకతవకలు జరిగినాయి, దానికి సంబంధించి కేంద్రం విచారణ జరపాలని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు అన్నారు కదా. దానికి సంబంధించి ఈ నైని టెండర్తో పాటు మెస్సీ వచ్చినప్పుడు కూడా ఎంత ఖర్చు అయింది, ఈ మెస్సీది కూడా మొత్తం విచారణ జరపాలని చెప్పేసి ఇగో మళ్ళా కేంద్రం విచారణ జరుపుతామని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. రైట్. మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్, కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు అనల్దా మృతి, ఆయనపై 2,35,00,000 రివార్డు, మరో 14 మంది నక్సలైట్లు మరణం, జార్ఖండ్ సరండ అరవుల్లో భారీ ఆపరేషన్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. కొల్హాస్ డివిజన్ డిఐజీ అనురంజన్ కిస్పోట్టా
జార్ఖండ్ పశ్చిమ సింగుబం జిల్లా సరండా అడవుల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు పార్టీ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పార్టీ రామ్ మాంజీ అలియాస్ అనల్దా ఉన్నారు. అనల్దాపై 2,35,00,000 రివార్డు ఉన్నది. 50 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్లు సైతం మృతుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. దట్టమైన సరండా అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం కొందరు నక్సలైట్ల ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోగలిగారు. వారి కోసం గాలింపు కొనసాగుతున్నదని తెలిపారు. జార్ఖండ్ సరండా కొల్హాన్ ఏరియాలో మావోయిస్టులకు కలుసుకోవట వంటివి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలన్నింటిలో మావోయిస్టు ఉనికి దాదాపు కనుమరుగైందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా ఫోకస్ సరండా కొల్హాన్ ఏరియాపై కేంద్రీకరించి ఉన్నట్టు తెలుస్తున్నది. మావోయిస్టు అగ్రనేతల కోసం 2022 నవంబర్ నుంచే ఈ 2 ప్రాంతాల్లో భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ మొదలు పెట్టడం గమనార్హం. పక్కా సమాచారంతోనే సరండా చైబాసా రీజియల్ జరైకేలా పోలీసు స్టేషన్ పరిధిలో దట్టమైన అడవిలో ఈ ఎన్కౌంటర్ పక్కా. ఇక అనల్దా కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు తెలుస్తున్నది. పోలీసు వాళ్ళు ఆపరేషన్ కగార్ ఏదైతే మార్చి 31 ఇప్పటి వరకు మార్చి 31 తర్వాత మావోయిస్టు అనే పదాన్ని కూడా వినపడనీయమని చెప్పేసి ఏదైతే టార్గెట్ పెట్టుకొని మావోయిస్టుల ఏరివేత, మీరు వచ్చి లొంగిపోండి అని చెప్పేసి ప్రకటిస్తూనే ఇంకో దిక్కు ఎన్కౌంటర్లు చేపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అనల్దా మరణించారు. ఇంకా అయితే వాస్తవానికి ఏంటంటే లొంగిపోవడానికి కూడా కొంతమందికి అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే దాదాపుగా ఈయన పైన 2,35 లక్షల రివార్డు ఉన్నది. ఇలాంటి వాళ్ళు చాలా ఆపరేషన్లలో పార్టిసిపేట్ చేసి ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు లొంగిపోవడానికి వచ్చినా గదే ఎన్కౌంటర్ చేస్తారు. మళ్ళీ ఏమన్నా అంటే ఎదురుకాల్పుల్లో మరణించారు ఈ కార్యక్రమం అంతా. ఎందుకంటే హిడ్మాత్ చూసినాము, లేకపోతే ఈయనది కావచ్చు, ఇంకా చాలామంది ఇప్పటికీ కేంద్ర కమిటీలలో దాదాపుగా 25-30-35 సంవత్సరాలకు పైబడి పనిచేసినటువంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేసిన తర్వాత వాళ్ళు ఎదురుకాల్పుల్లో మరణించారు అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి క్షమాభిక్ష కూడా పెట్టొద్దు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఎన్నో బలగాలు, కేంద్ర రాష్ట్ర బలగాలు, ఎన్నో బలగాలు వీళ్ళ చేతుల్లో హతమై ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే మమ్మల్ని చంపిన వాళ్ళని మేము ఎంత ప్రాణాలతో క్షమాభిక్ష పెడతాము, 100% వాళ్ళని కూడా చంపుతామన్న దిశగానే దాదాపుగా గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి ఆపరేషన్ కగార్లో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర రూపం దాల్చినప్పటికీ మొత్తానికైతే మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వము. ఇక సన్నబియ్యంతో పాటు 5 రకాల సరుకులు రేషన్ షాపుల ద్వారా పంపిణీకి ప్లాన్ వచ్చే ఏడాది నుంచి అమలు చేసే ఆలోచన. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ కొత్త రికార్డు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఇక సన్న బియ్యంతో పాటు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాస్తవమైన విషయం ఏంటంటే సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు, మీరు రేషన్ కార్డులు ఎక్కువ మేరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ 5 రకాల సరుకులు కూడా మరి ఎప్పుడు ఇస్తారో దానికి ఒక డెడ్ లైన్ పెట్టి, కానీ ఎలక్షన్స్ ముందు ఇది ఒక డ్రామా ప్లేగా చేయకుండా ఇచ్చిన మాటలను ఏదైతే మీరు 420 హామీలు ఏవైతే ఇచ్చిరో వాటన్నిటిని కూడా నెరవేర్చే దిశగా ముందుగా 6 గ్యారెంటీలు అయితే సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఇక టైం వస్తే తెలంగాణకు బీసీ సీఎం, రాబోయే రోజులన్నీ బీసీలవే. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అయ్యా మీరు చెప్పిన ముచ్చట వాస్తవమే ఉంది. ఎందుకంటే గతంలో డి శ్రీనివాస్ గారు కూడా పీసీసీ చీఫ్గా వ్యవహరించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ మళ్ళా ఆ సీఎం పదవి అనేది రెడ్డిలోనే వరించింది. ఇక ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలం ఏదైతే మిగిలిందో ఇప్పుడు బీసీకి ఇవ్వను, అప్పుడు నమ్ముతారు కానీ ఇప్పుడు బీసీకి ఇవ్వను. ఇప్పుడు బీసీకి ఇస్తే నిజంగా వచ్చేసరి కూడా బీసీకి ఇస్తారు. ఇది నిజమైన ముచ్చట్నే అని కూడా అందరూ నమ్మే అవకాశం ఉంటుంది. ఇక నువ్వు బీసీ అయి ఉండి ఏమన్నా అంటే అంటాడుగా రేవంత్ గౌడ్ అంటారు, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్తా ఉంటాడు. ఇక ఇక్కడికి వస్తే ఇక మన బంగారము నిర్ణయదాత ఉగ్రరూపం దాల్చినటువంటి ట్రంప్ గారు యూటర్న్ కొట్టిర్రు.
ఆడంగల్ ఇక మరి ఇదంతా ఎటు వస్తుందో, మొత్తానికి నా పేరు ఉండాలి, కొన్ని రోజులు గాయగత్తరు చేసిన హంగామా సృష్టించిన అని అనుకుంటున్నటువంటి ట్రంప్ మొత్తానికి యూటర్న్ తీసుకుంటూ ఇక గ్రీన్లాండ్ స్వాధీనాన్ని వ్యతిరేకించిన యూరప్ దేశాలపై టారిఫ్ అంటూ ఇటీవల ప్రకటన, వాటిని ఎత్తేస్తానంటూ తాజాగా వెల్లడి. ఆర్కిటిక్ డీల్ ఫ్రేమ్వర్క్కు నాటో చీఫ్ సమ్మతం. దావోస్లో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి అంటూ మా తరపున మీరు మాట్లాడలేరు, నాటోకు డెన్మార్క్ కౌంటర్ అంటూ ట్రంప్కు భారత్ నిరసన. ఆ బోర్డ్ ఆఫ్ పీస్ ప్రకటన కార్యక్రమానికి గైర్హాజరు, పాక్ సంతకంతో ఇండియా ఆగ్రహము. ఎందుకంటే దాదాపుగా మన మోడీ గారు ట్రంప్ గారితో మంచిగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఏదైతే బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఎలాంటి భయభ్రాంతులకు దేశాలను గురి చేయకుండా, యుద్ధాలు ప్రకటించకుండా శాంతిగా కొనసాగించాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో మేము శాంతిని కోరుకోవడానికి మేము సిద్ధమైతే నువ్వు పాక్ తోటి అట్టెట్లా సంతకం తీసుకుంటావు? ఇవన్నిటికి కారణాలకు, దాడులకు, ఈ ఉగ్ర రూపాలకు, ఉగ్ర దాడులకు పాకే కారణమైనప్పటికీ నువ్వు పాకు ప్రధాని ఎట్లా పక్కపొండి కూర్చుండబెట్టుకొని నువ్వు సంతకం తీసుకుంటావు? దానిలో భాగంగానే కొంచెం మోడీ గారు కొంచెం నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి సిల్కి వాన ఈ ఏడాదికి వస్తుంది అన్న విషయము ఇంకా త్వరలో చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి అన్ని దేశాలు మాత్రం సమ్మతంగా తెలిపినాయి. ఇక చుక్కలు చూపిస్తున్న స్టార్ హెల్త్, నిజంగా చెప్పాలంటే ఇవన్నీ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్సులు కావచ్చు, ఈ ప్రైవేట్ దవాఖానాలు, ఇవన్నిటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు విద్య, హెల్త్, మరి అదేవిధంగా న్యాయస్థానాలపైన తొందరగా ఈ కేసులు ఏదైతే ఉందో సత్వర న్యాయంగా ఇవన్నీ కూడా తొందరగా ప్రజలకు, పేదోడికి చేరవేసే దిశగా ప్రభుత్వాలు అడుగు వేయాలి. కానీ ప్రైవేటు రంగాలకు ఇవ్వాల్సినవి ఏమో ప్రభుత్వాలు చేస్తాయి, ప్రభుత్వాలు చేయాల్సినవి ఏమో ప్రైవేటు రంగాలకు ఇస్తారు. అంటే ఈ మొత్తానికి హెల్త్ అనేది, హెల్త్ మీద సామాన్యుడు ఎంత నష్టపోతా ఉన్నాడు, విద్య మీద ఎంత నష్టపోతా ఉన్నాడు. పిల్లల్ని ఇద్దరు పురాణం చదివించాలంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు సంవత్సరానికి యాడి కింద తెచ్చి కడతారు. అవి ప్రభుత్వాల చేతులు ఉండాల్సింది పోయి ప్రైవేట్ రంగం చేతిలోకి పోయినాయి. అదేవిధంగా హెల్త్ ఒక్కొక్క జబ్బుకు లక్షల రూపాయలు. ఇప్పుడు కిడ్నీకి సంబంధించవచ్చు, లేకపోతే రోజువారీ సమస్యలు ఉండి ట్యాబ్లెట్లు మింగటోళ్ళకి కావచ్చు, వీటన్నిటికీ ప్రభుత్వం ఉచితంగా మందులు రవాణా చేయాలి. కానీ అట్లా ఏది కదా ప్రైవేట్ రంగం కొనికిస్తుంది. ఇక వాడు ఏం చేస్తాడంటే ఇక కొత్త గివే ఇన్సూరెన్స్ పాలసీలు అందులో ఎగ్గొట్టే ఎగనామం పెట్టి ఈ రకంగా తయారైంది. ఇందులో భాగంగా ఏమంటారు వీళ్ళు, పాలసీదారులకు నరకం చూపిస్తున్న బీమా సంస్థ ARDAI 3 గంటల రూల్కు తూట్లు, డిశ్చార్జ్ టైంలో నరకం, కాలు విరిగితే డబ్బుల కోసం నటిస్తున్నామని బాధుడికి అవమానం. మొదట 85,000 మంజూరు, డిశ్చార్జ్ సమయంలో వెనక్కి. ఖమ్మం ఘటనతో బట్టబయలైన సైలెంట్ రిజెక్షన్ భాగవతం. నానాటికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. స్టార్ వ్యవహార శైలిపై ఆసుపత్రులు, పాలసీదారులు తీవ్ర అసహనం. వీటిని ప్రచారం చేసే మాధ్యమాలు, అదేవిధంగా వీటిని నమ్ముతున్నోళ్ళు కానీ పూర్తి సంక్లిప్తమైనటువంటి సమాధానాలను తీసుకొని ఈ ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇక ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఎందరో ఫిర్యాదు చేస్తున్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ వ్యవహార శైలిపై ఎటువంటి మార్పు రావడం లేదు. ఆసుపత్రుల సంఘం AHPIతో స్టార్ హెల్త్ గొడవ సద్దుమణిగిందని, సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని ప్రచారం జరుగుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. ఆ సంస్థ పాలసీదారులకు నరకం చూపిస్తుంది. ఎందుకు స్టార్ హెల్త్ తీసుకున్నాం రా నాయనా అని పాలసీదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తాజా నిదర్శనం ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటన. కాలు విరిగి ఆసుపత్రి పాలైతే సానుభూతి చూపాల్సింది పోయి డబ్బుల కోసం కాలు పోయిందన్నట్టుగా నటిస్తున్నామంటూ స్టార్ హెల్త్ ఏజెంట్లు బాధితులను అవమానిస్తున్న వైనం ఆ సంస్థ అమానవీయ తీరుకు అద్దం పడుతుంది. క్షేత్రస్థాయిలో స్టార్ హెల్త్ పాలసీలు తీసుకున్న వాళ్ళు ఆ సంస్థ పెడుతున్న కొర్రీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం స్టార్ హెల్త్ వల్ల రోగులకు సరైన సేవలు అందించలేకపోతున్నామని వాపోతున్నది. ఇక డబ్బుల కోసం కాలు విరగొట్టుకుంటా బాధితుడి ఆవేదన. గిట్లుంది కథ. ఇన్సూరెన్స్ డబ్బులు పే చేయరా నాయన, ఇన్సూరెన్స్ కోసమే కదా మేము అధిక డబ్బులు భరించలేకనే మీరు పెట్టిన పాలసీలు తీసుకొని మా ఆరోగ్యం పట్ల భద్రత వహిస్తున్నాం రా అని చెప్తా ఉంటే వీడు ఖమ్మం నగరం, పాండురంగాపురం, అమరావతి నగర్ కాలనీకి చెందిన గుర్రం
గురం రమణారెడ్డికి ఎదురైన చేదు అనుభవం. స్టార్ హెల్త్ అసలు రంగును బయటపెట్టింది. రమణారెడ్డి ఖమ్మం జెడ్బీ సెంటర్లోని స్టార్ హెల్త్ బ్రాంచ్లో పాలసీ తీసుకొని ఏటా 48,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఇటీవల ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడడంతో ఆయన ఎడమకాలు తొంటి విరిగింది. చికిత్స కోసం బాలాజీనగర్లోని సృజన ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో చేరారు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధీమాగా ఉంటే స్టార్ హెల్త్ సిబ్బంది ఆయనకు ఈ రకమైనటువంటి అవమానపరిచిరు. మొత్తానికి ప్రజల హెల్త్ విషయంలో కావచ్చు, ఈ స్టడీ విషయంలో కావచ్చు, ప్రభుత్వాలు వీటన్నిటిని తమ ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి మీరే ఈ రంగాలను నడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. చెప్పింగ్ ఇదేంది జనగణనలో 33 ప్రశ్నలు. మరి ఆ 33 ప్రశ్నలు ఏంది అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత తెలంగాణకు అమృత్ భారత్ రైల్ నేడు కేరళలో జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోడీ. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ మధ్య తగ్గనున్న ప్రయాణ సమయము అంటే ఎందుకంటే ఈ అమృత్ భారత్ రైలు అనేటివి ఇప్పుడు ఈరోజే ప్రారంభిస్తున్నారంట. ఈ ప్రారంభించిన దాంట్లో ప్రయాణికులకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి సమయము ఏదైతే ఉంటుందో, రద్దీ ఏదైతే ఉంటుందో అది తగ్గించే మార్గదిశగా ఇక మునుముందు కొనసాగుతుంది. ఇప్పుడైతే రైళ్లు ప్రారంభిస్తున్నామని మన మోడీ గారు అయితే చెప్తా ఉన్నారు. రైట్. ఇక వచ్చే నెల 11న మున్సిపల్స్, 13న ఎన్నికల ఫలితాలు, 14న చైర్మన్ మేయర్ పదవికి ఎన్నికలు, ఈ నెల 27 మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, అధికార వర్గాల్లో డిస్కషన్. వచ్చే నెల 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. 13న ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు సైతం ప్లాన్ చేస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది. శివరాత్రి అంటే వచ్చే నెల 15వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియాలని ఈసీకి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఇక వచ్చే నెల 11 నుంచే మున్సిపల్ ఎన్నికలు, 14ల ఎన్నికలు ఏంటి మేయర్ పదవులు, తర్వాత చైర్మన్ పదవులు. ఇక 13న ఫలితాలు వస్తాయి, 11న ఎలక్షన్స్ జరుగుతాయి, 13న ఫలితాలు వస్తాయి, 14న మేయర్ పదవులు వస్తాయి అని చెప్పేసి అంటే నెక్స్ట్ మంత్ అతి తొందరలోనే ఎన్నికల నగారం మోగబోతుందని అయితే మనకు అర్థం చేసుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ 5 సరుకులు యాడ్ చేస్తాము. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో వీటికి సంబంధించి కొంతవరకు ఇక మీకు 5 సరుకులు వస్తాయి, కాంగ్రెస్ కోటేస్తేనే ఇవన్నీ తొందరగా వస్తాయి అనే ప్రచారం చేసుకోవడానికి కూడా ఇవి ముందే ప్రకటించారు. ఇంకోటి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది, ఎందుకోసం అని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఎందుకోసం సోషల్ మీడియాలో చాలా యాక్టివిస్ట్గా ఉంటారు కాబట్టి బీజేపీ కార్పొరేటర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఒకసారి ఎందుకోసం బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక స్టాంప్ డ్యూటీ స్కామ్లో కొత్త కోణం, ట్రాన్సాక్షన్ 1, చలాన్లు 2, అడ్వాన్స్ బుకింగ్తో లెక్కల్లో చిక్కులు. గద్వాల జిల్లాలో వెలుగులోకి స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు ఆసరగా చేసుకున్న కొందరు మీ సేవ ఆపరేటర్లు. ఇక ఈ ఏమన్నారు ముఖ్యమంత్రి గారు అంటే ధరని తీసేసి అందులో ఎత్తేసి భూభారం తీసుకొచ్చినాం. ఇంకా దీంట్లో ఎటువంటి స్కామ్లకు అవకతవకలకు ఇంతంతా కూడా సందేహం ఉందని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి తెల్లారు లేస్తే మన జనగామనేమో ఒక్కరోజే 8 లక్షల రూపాయలు స్వాహా అయినాయి. ఇక మళ్ళా ఇవి తవ్వుతున్నా కొద్దీ వెళ్తూనే ఉన్నాయి, తవ్వుతున్నా కొద్దీ ఈ స్కామ్లు వెళ్తూనే ఉన్నాయి. నాకు తెలిసి వీటికి కూడా పరిష్కార మార్గం చూపిస్తాడేమో. ఎందుకంటే కేటీఆర్ గారిని చాలాసార్లు లావుల తొండలిడుస్తా పోరాడు బచ్చగాడు అన్నట్టుగా మాట్లాడినటువంటి విషయంలో ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు ఏదైతే సిట్ పంపించిందో మరి అవి తొండల రకంగానా లేకపోతే ఇంకోటి అనుకున్నప్పటికీ దాన్నే కౌంటర్గా చేస్తూ ధర్మపురి అరవింద్ గారు కూడా సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నటువంటి విషయం ఏంటంటే ఊకే ఈ తొండలిడుసుడు ఏంది, ఆ లావుల నువ్వే జొర్రు అని చెప్పేసి ఏదైతే కామెంట్ చేసిండో మరి ఆ కామెంట్ను నిజంగా తీసుకొని తొండలకు బదులు సిట్టును ఈ రకంగా చేసిరా లేకపోతే దీనికి కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ అవకతవకలు ఈ స్కామ్లకు ఉన్నాయో ఈ స్కామ్లు జరగకుండా ఒక మంచి స్కామ్లు జరిగే మీసేవ సెంటర్లను తీసేయడం కానీ లేకపోతే దీనికి బాధ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించడం కానీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము.
నెక్స్ట్ మిత్రులారా, ఇది దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తా విశేషాలు. ఇక సరే ఈనాడు తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఈనాడు ఏ ఆవిష్కరణలు అమలుకు ఏముంది? జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్, రూపాయలు 2,35,00,000 రివార్డున్న అనల్ దా సహా 16 మంది మావోయిస్టుల మృతి. 149 కేసులున్న అన్మోల్ కూడా మృతుల్లో 5 మహిళలు. ఆపరేషన్లో పాల్గొన్న 1,500 మంది సిఆర్పిఎఫ్ కోబ్రా దళాలు అంటూ ఒక వార్తనేసింది. ఇక తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. చర్లపల్లి తిరువనంతపురం మధ్య నడవనున్న రైలు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. వర్చువల్గా స్టార్ట్ చేస్తారంట. ఇక అంటే ఇదంతా రైలు విషయంలో వర్చువల్గా అంటే డిజిటల్గా చాలు చేస్తారంట. ఇక ఇది బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో లోయలో పడిన సైనిక వాహనం 10 మంది జవాన్ల మృతి. నిజంగా ఎత్తైన మంచు కొండల మధ్యలో ఇటుపక్క పొంటి లోయలు అటుపక్క పొంటి లోయలు మధ్యలో కొంత ఏదో వెహికల్స్ పోయేంత దారి ఉంటే ఆ మంచుకు ఆ బండి స్కిడ్ అయిపోయి అదుపు తప్పి లోయలో పడితే దాదాపుగా 200 మీటర్లు 100 మీటర్ల లోపలికి ఉండేటువంటి లోయల్లో ఆ వాహనం పడింది. అక్కడికక్కడే 10 మంది జవాన్లు మృతి చెందడం ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నటువంటి ఈ జవాన్లను మరి అత్యంత పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడున్న మన దేశం కోసమే అది చేస్తారు కాబట్టి వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఇక దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డును ప్రారంభించిన ట్రంప్ భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా సహా పలు దేశాలు గైర్హాజరు. అందులో భాగంగానే మన భారత్ కూడా పోలేదు కదా. ఎందుకంటే మనకున్నటువంటిది ఊకే యుద్ధాలు ప్రకటించి ఉగ్రవాద దాడులు చేపించినటువంటి పాకిస్తాను ఆయన పక్కపంటి కూర్చొని సంతకాలు పెట్టింది అంటే అది ఆపుతుందా? ఉగ్రదాడులు ఆపుతుందా? ఈ ఆపది. ఈ ఆపందాని కార్యక్రమంలో ఇదంతా నడుస్తూ ఉంది. రూపాయలు 1.59 లక్షలకు చేరిన పసిడి ఇక ఇంకా పెరుగుతూ ఉన్నట్టుంది బంగారము. మరి ట్రంప్ దయ చూపి ఆ బంగారాన్ని దించే దిశగా పరుగులెడతాడని కోరుతా ఉన్నాము. ఇంకా ఆయనకు శాంతిస్తలేనట్టుంది బంగారం ఈ రేట్లను అడ్జేసే విషయంలో. ఏ ఆవిష్కరణలో అమలుకు ఐకామ్ ఇన్నోవేషన్ సంస్థను దావోస్లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి కృత్రిమ మేధను ప్రయోగాల దశ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వెల్లడి. ఇప్పటి వరకు అంటే ప్రయోగాలు, పైలట్ ప్రాజెక్టులు, స్టార్టప్ డెమోలకు పరిమితమైంది. ప్రస్తుతం ప్రపంచం ఒక కీలక మలుపులో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఏఐని బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లి ఎలా అమలు చేయాలన్నది అసలైన సవాల్. దీనికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న భారత్లోనే తొలి ఎకోసిస్టమ్ ఆధారిత ఓపెన్ ఇన్నోవేషన్ సంస్థ ఐకమ్. ఇది భారీ డేటా వినియోగం, ఏఐ నైపుణ్యాల విస్తృత అభివృద్ధి, గ్లోబల్ స్థాయి స్టార్టప్లకు ప్రోత్సాహం, అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక వసతులతో బాధ్యతాయుత ఆవిష్కరణలకు తెలంగాణను ప్రపంచ వేదికగా నిలబెడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐకామ్ను సీఎం గురువారం ప్రారంభించారంటే ఒక వార్త వేసారు. ఇక దావోస్లో ఐకామ్ ఆవిష్కరణ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, చిత్రంలో శ్రీకాంత్ లెంక, సాయి కృష్ణ, సంజయ్ కుమార్, ఐకామ్ సీఈఓ ఫణి నాగార్జున. ఇక ఫ్యూచర్ సిటీలో భారీ ఏఐ డేటా 5,000 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన యూపీసీ వోల్ట్ 3,800 మందికి ఉద్యోగ అవకాశాలు, రూపాయల 623 కోట్లతో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ, దావోస్లో సీఎం ఆయా సంస్థల ప్రతినిధుల భేటీ అంటూ. అయితే వాస్తవానికి ఏఐ టెక్నాలజీ ఏదైతే ఈ చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయో వాటిలో వచ్చేటువంటి పూర్తి సమాచారం నిజమని కాదు, మరి మొత్తం అబద్ధమని కూడా కాదు. ఎందుకంటే ఈ ఏఐ టెక్నాలజీ, ఈ చాట్ జీపీటీ ఇస్తున్నటువంటి సమాచారాన్ని కొంతమంది డిఫరెంట్ కోణాల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ
ఒక దొంగని గురించి నిజమని ఇచ్చింది అనుకో, వాడు దొంగ ఏం చేస్తుండంటే నా గురించి మంచి రాసుకొచ్చింది చాట్ జీపీటీ అని చెప్తున్నాడు. అంటే ఎట్లా వాడుకున్నట్టు అట్లా వాడుకుంటుండు ఈ విషయంలో మాత్రం. అందుకోసము చాట్ జీపీటీలో వచ్చేటువంటి అన్ని విషయాలు నిజం కాదు, అలాగని అన్ని అబద్ధం కూడా కాదు. మనం ఎక్కడి వరకు వాడుకోవాలి, ప్రతి దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మంచి ఏదో పసిగట్టి మంచి వాడుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుని ఊసరవెల్లిలాగా తిరిగే దొంగల ప్రయోజనం కోసం వాళ్ళ కట్టుబడిలో వాళ్ళకు నచ్చిన రీతిలో వాళ్ళకు వచ్చిన విషయాన్ని ఈ చాట్ జీపీటీ ద్వారా కొంచెం శాంతింపపరుచుకొని లేకపోతే డ్రామాలు సృష్టించుకొని జీవిస్తున్నటువంటి ప్రజలకు అంటే ఈ దొంగలకు ఎట్టి పరిస్థితుల్లో ఆ చాట్ జీపీటీ చెప్తున్న దాన్ని ఆ షెపిటోన్ మీద కూడా ఒకసారి చాట్ జీపీటీ వేసుకుంటే ఏమొస్తుంది అనేది కూడా ఒక వివరణ తీసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్. రైట్. కేటీఆర్కు సిట్ పిలుపు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ. బారాస ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సిట్ 160 సిఆర్పి కింద గురువారం నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లో తమ కార్యాలయానికి రావాలని ఏసీపీ పి వెంకటగిరి సూచించారు. రైట్. మొన్న ఇక బావా ఇలా బామ్మరిది రేపు పోవాలా మరి ఇక. సరే, నెక్స్ట్. ఇంకా వేరే రైట్. ప్రపంచ ఇండోర్ అర్జున్ కు వరుసగా 2వ ఓటమి. ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ లో భారత్ బిడ్. తర్వాత తొలి వన్డే శ్రీలంకదే. తెలంగాణకు మరో ఎక్స్ప్రెస్. ఇది పైన పేపర్, వెలుగు పేపర్ తీసుకుందామా. వెలుగు అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, అలాగే చీకటిని పారద్రోయాలని మరి మన వివేక్ గారు ఉన్నారు కదా, వివేక్ వెంకటస్వామి, వాళ్ళ పేపర్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు మీ జీవితాల్లో వెలుగులు నింపుకొని వెలుగును ప్రారంభించారు కదా, మంది జీవితాల్లో ఈ ప్రజల జీవితాల్లో మీరు పరిపాలిస్తున్న ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనైనా కనీసం వెలుగును నింపాలని కోరుకుంటూ ఈ వెలుగు పేపర్ను మీ ముందుకు తీసుకొచ్చి చదివే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే. ఇక జార్ఖండ్లో ఎన్కౌంటర్, 15 మంది మావోయిస్టుల మృతి. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు నోటీసులు. ఇది సార్ పోయేటప్పుడు ఒక ప్రెస్ మీటు, వచ్చినాక ఒక ప్రెస్ మీటు. మరి అందులో ఎంతవరకు ఏనుగెళ్ళి తోక జిక్కుతుంది, మరి తోకెళ్ళి ఏనుగు జిక్కుతుందా అనేది చూద్దాం. ఇక ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటరు. నెక్స్ట్ అగో విజయ్ గురించి ముచ్చొచ్చింది. విజయ్కి ఈసారి మన శకటానికి దక్కని ఛాన్స్. ఢిల్లీ కర్తవ్య పద్ పై సాగే వివిధ రాష్ట్రాల శకటాలకు ప్రదర్శనలో ఈసారి తెలంగాణకు చోటు దక్కలేదు. శకటాలను ఎంపిక చేసే సెరిమోనియల్ కమిటీ తెలంగాణ శకట నమూనానికి 2 రౌండ్ల లోపే పక్కన పెట్టింది. అయితే 2014 నుంచి 2026 వరకు మొత్తం 13 ఏళ్లలో కేవలం 3 సార్లే తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. విజయ్కి విజిల్ గుర్తు. నటుడు విజయ్ టీవీకే పార్టీ ఎలక్షన్ కమిషన్ విజిల్ గుర్తును కేటాయించారు. అలాగే కమల్ హాసన్ మక్కల్ నీతి మయ్యం పార్టీకి బ్యాటరీ టార్చ్ను అలాట్ చేసింది. ఈ గుర్తులు అసెంబ్లీ లేదా లోక్సభలకు జరగనున్న ఎన్నికల వరకే వర్తిస్తాయి. తర్వాత కొత్త ఇస్తారేమో మళ్ళా ఇండియాలో ఆడలేం అంటున్నారు. T20 కప్లో బంగ్లాదేశ్ పాల్గొనడం మీకు కష్టమే. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి లాంఛనమే కానుంది. వచ్చే నెల 7న మొదలయ్యే మెగా టోర్నీ కోసం తమ జట్టును ఇండియా పంపించలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం తేల్చి చెప్పింది. ఇండియాలో తమ ఆటగాళ్లకు భద్రత లేవని, అక్కడ జట్టు ఆడలేదని ఐసీసీకి తెలిపింది. ఇక నైని బొగ్గు బ్లాక్ వివాదంపై ఎంక్వైరీ కమిటీ, 2 అధికారులతో ఏర్పాటు చేసిన కేంద్రం. వివాదం, టెండర్ల రద్దు, ఇతర అంశాలపై విచారణ. 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. 3వ రోజు ఏమొస్తుంది అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. సవాలు లేకుండానే అనాటమీ పాఠాలు, రక్తం అంటకుండానే సర్జరీ ట్రైనింగ్, వర్చువల్గా లెసన్స్, మెడికల్ ఎడ్యుకేషన్ డిజిటల్ ప్రయోగానికి ప్రభుత్వం ఆలోచన, సిమ్యులేషన్ టూల్స్తో క్లాసులు, మెడికోలకు డీప్గా అర్థమయ్యేలా పాఠాలు, డిజిటలైజేషన్, 3Dలో గుండె కిడ్నీలు, విఆర్ టెక్నాలజీతో ఈజీగా సబ్జెక్టు. ఇప్పుడు ఎవరైతే వీటికి సంబంధించి డాక్టరు, సర్జరీలు ఈ లెసన్ ఏదైతే ఉందో వీళ్ళకు పాఠాలు చెప్పే విధానం కూడా ఇప్పుడు వర్చువల్గా చెప్తా ఉన్నారంట. అందులో వాళ్ళకు అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఉన్నారంట. అది నేర్చుకొని ప్రజలకు, ఈ పేదలకు, ముఖ్యంగా
డబ్బు లేని వాళ్లకు కొంచెం వైద్యం అందించే దిశగా చూడాలని కోరుతా ఉన్నాము. 37 కుక్కల డెడ్ బాడీలు వెలికితీత. యాచారంలో 2 చోట్ల జేసీబీలతో తవ్వకాలు, అక్కడే పోస్ట్ మార్టం చేసి ఖననం. నిర్మల్ జిల్లాలోనూ దారుణం, 150 కుక్కలకు విషపు ఇంజెక్షన్లు. రంగారెడ్డి జిల్లా యాచారం పంచాయతీ పరిధిలో ఈ నెల 19న వీధి కుక్కలకు ఇంజెక్షన్లు ఇచ్చి చంపిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుక్కలను పాతిపెట్టినట్టు చెప్తున్న యాచారం శివారులోని డంపింగ్ యార్డ్ ప్లేస్కు గురువారం ఉదయం పోలీసులు వెటర్నరీ సిబ్బంది అధికారులు వెళ్లారు. కుక్కలను పాతిపెట్టినట్టు చెప్తున్న చోట జేసీబీతో తవ్వకాలు జరిపారు. ఒక్కో కుక్క కలేబారాన్ని బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం చేసి మళ్ళీ పాతిపెట్టారు. ఎందుకు, ఏ రకంగా చచ్చిపోయింది ఏంది, దాదాపుగా ఇప్పుడు మనుషులకు చేసినటువంటి పోస్ట్ మార్టమే ఇప్పుడు ఈ కుక్కలకు చేసే పరిస్థితి వచ్చింది. అంటే కుక్కల ప్రేమికులు అంటే జంతు ప్రేమికులు కావచ్చు, లేకపోతే అన్ని కుక్కలు అట్లుంటాయని కాదు, అందరూ మనుషులు అట్లుంటారని కాదు, అందరూ రాజకీయ నాయకులు అట్లుంటారని కాదు అనేవి కోణంలో మనం ఎప్పుడైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కుక్కలన్నీ ప్రతిదీ మంచి కుక్క చెడు కుక్క ఉంటుంది, మంచి మనిషి చెడు మనిషి ఉంటారు, మంచి రాజకీయ నాయకుడు చెడు రాజకీయ నాయకుడు ఉంటాడు, మంచి డాక్టరు చెడు డాక్టర్ ఉంటాడు, మంచి ఉపాధ్యాయుడు చెడు ఉపాధ్యాయుడు ఉంటాడు. మొత్తానికైతే జంతువు కంట క్రూరమైనోడు మనిషి. ఆడు ఎవడు అనేది మీరే పసిగట్టుకోవాలి. అందులో భాగంగానే చెప్తున్న విషయం ఏంటంటే, ఈరోజు సిట్కు ఏదైతే కేటీఆర్ను మన సిట్ అధికారులు ఆదేశించారో అందులో పోయి వస్తున్నటువంటి కేటీఆర్ పూర్తి బాధ్యతలు వహిస్తాడు. కానీ ఇక బట్టలు లేనోళ్ళు బట్టలు చింపుకొని, కొత్త బట్టలు లేనోళ్ళు పాత బట్టలు చింపుకున్నారు అనుకో, ఇక మీ వెనకాల మీకో కేసు అయితే మిమ్మల్ని కాపాడేటోడు ఒకడు ఉండడు. అందుకోసం ఆడోడు మోపాయి ఏదో కులాల వారుగా విభజించి లేకపోతే బానిసత్వంగా మిగులుతున్నటువంటి రాజకీయ నాయకులను మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాల కోసము రాజకీయంలో చేసేది త్యాగమై ఉండాలి, దోచుకునే విధానం కాదని. ఎందుకంటే ఎన్నో మాటలకు నీ మెదడును ఇతరులకు బానిస చేస్తే ఆ బానిస మెదడులతోటి వాళ్ళకు ఉన్నటువంటి మెదడుతోటి నీ బానిస శరీరాలను వాడుకొని వాళ్ళు పైకి ఎదుగుతారు తప్పితే యాడ కూడా ఓ నాయకుడు కాన్షీరామ్ సిద్ధాంతం మేరలో కాన్షీరామ్ ఇంతవరకు ఎక్కడా కూడా తను రాజకీయ నాయకుడిగా ఎదగాలని తను పోటీ చేసి స్వతంత్రంగా తానే ఒక అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎక్కడ చూడలేదు. అట్లా చూడని నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మీరు మద్దతు చేయండి. నేనే కావాలి, కుసున కాడ నేనే, నిలబడ్డ కాడ నేనే గడవడాలి, నేనే చేయాలి అనే ఈ మెదడు గల్ల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు తక్షణమే మీ మెదడులోని బానిసత్వాన్ని బయటకు పారదోలి మీరు మనుషులుగా జీవించి ఈ సమాజంలో మనుషులతో పాటు మీరు కూడా మంచి మనుషులుగా వెలిగిపోవాలని కోరుతా ఉన్నాము. నెక్స్ట్, కర్ణాటక గవర్నర్ది అదే తీరు. అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం చదవకుండా వాకౌట్, సొంతగా రాసుకున్న 2 లైన్లు చదివి వెళ్ళిపోయిన గవర్నర్. స్పీచ్ కాపీలో కేంద్ర ప్రభుత్వం విమర్శలున్నాయని అభ్యంతరం. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ తీవ్ర అసహనం. సభలో నినాదాలు. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామన్న సీఎం సిద్ధరామయ్య. ఇటీవల తమిళనాడు కేరళ అసెంబ్లీలోనూ ఇదే సీన్. రైట్, ఇక గవర్నర్లది అదే తీరైపోతున్నది. ఎందుకంటే గవర్నర్లు కేంద్రం నుంచి నడుస్తారు. ఇక అసెంబ్లీలో ప్రసంగం చదవకుండానే మొన్న కూడా అదే పరిస్థితి. జనగణ మన చదవంగానే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. సో నిన్న కూడా అదే సేమ్ అసెంబ్లీలో 2 ముక్కలు చదివినట వెళ్ళిపోయారట. మరి ప్రజల సమస్యలు వినాలి కదా. సో దీనికి సంబంధించినటువంటి వార్త. ఇక వెలుగుమారులో ట్రెండ్ మారిందయ్యా. ఈ మధ్య వాళ్ళే వాకౌట్ చేస్తున్నారు, మనం కాదు అంటూ మొన్న తమిళనాడు దానికి సంబంధించినటువంటి ఒకటి వెలుగుమారు వేసుకొచ్చే ప్రయత్నం చేసింది. తీర్మారు EU టారిఫ్లపై ట్రంప్ పీచే మోడ్ అంటే యూటర్న్ కొట్టేసిండు. గాజాలో శాంతి స్థాపనకు పీస్ బోర్డు అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. ఇక మన ట్రంప్ అయితే మొత్తానికి కొంతవరకు ఈ ప్రపంచ దేశాలతోటి ఈ యూరప్ ఈ కంట్రీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితోటి ఇక వద్దు లొల్లి పంచాది అనే కాడికి ఇక మేము ఎట్లన్నా పెట్టి ఏదైతే ఈ గ్రీన్లాండ్ ఉందో దీని విషయంలో తగ్గుతున్నా నేను ఇక మీకు సుంకాలు ఏవైతే టారిఫ్లు పెంచబోను అని చెప్పేసి యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ తీసుకొని మొత్తానికైతే ఈరోజు వెలుగు పత్రిక రాసుకొచ్చినటువంటిది. ఇక మరి ఇంకొకటి ఈ వెలుగు అయిపోయింది. ఇక మీ అందరికీ నమస్తే పెడుతూ మన దొరగారి పత్రము, ఈ పత్రంలో ఏం రాసి ఉంది ఏంది ఏం కథ
చూసే ప్రయత్నం చేసినప్పుడు రైట్ రైట్ అమ్మా ఎక్కడికెళ్ళి పట్టుకొచ్చారు రామన్ రోడ్లు సడక్ యోజన 125 రోజుల ఇది నాకు తెలిసి ఈ ఎంప్లాయ్మెంట్ అదే ఉపాధి హామీ పథకంకు సంబంధించి పూర్తి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులు క్రమమైన ప్రతివారపు ప్రగతి సమీక్ష సోషల్ ఆడిట్ వికసిత్ భారత్ జిల్లా అంటే బాగానే ఇది వేసుకొస్తుంది. ఇది నమస్తే తెలంగాణ కాదా? అదే కదా ప్రధానమంత్రి మోడీ పూట ఈ మధ్య బాగా వేస్తుందే. అంటే వచ్చే ఎన్నికల్లో మన పొత్తుకి ఇట్లా అవుతుందా ఇట్లా తెలియదు మరి. కాదు మరి కేసీఆర్ ఫోటోనో లేకపోతే ఇంకోటి వేయాలి కానీ గట్లా మీద మళ్ళా అంటే మీ కృప మా యందు ఉండుగాక మీరు మా పట్ల చూపుతున్నటువంటి అనే ఒక అది చేస్తుందేమో. బామ్మర్ది విక్రమార్క భేదాల ప్రశ్నలు ఎట్లున్నాయంటే బామ్మర్ది రద్దెప్పుడు తనపై వచ్చిన ఆరోపణలకు బట్టి గట్టి జవాబు. మరీ సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో కాంగ్రెస్ సీనియర్లలో కొనసాగుతున్న చర్చ. సింగిల్ పెన్ స్ట్రోక్తో నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు. ఆరోపణలు వచ్చిన నాడే ప్రకటించిన విక్రమార్క బుధవారానికి వెలువడిన అధికారిక ఉత్తర్వులు. రేవంత్ రెడ్డి బామ్మర్ది పైన ఇదే తరహా ఆరోపణలు. సైట్ విజిట్ను అడ్డుపెట్టి టెండర్లలో అవకతవకలు. బామ్మర్దిపై వచ్చిన ఆరోపణల మీద సీఎం గప్చుప్. బట్టిది హుందాతనం. రేవంత్ ఎందుకు మౌనం? ఆరోపణలపై సిట్ విషయంలోనూ ద్వంద్వ వైఖరే. క్యాబినెట్పై ఆరోపణలు వస్తే సీఎం నుంచి స్పందన ఏది అని అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి తీరుపై సీనియర్ మంత్రుల కుత అంటూ ఈ ముచ్చట వీళ్ళే రాసుకురావాలి, మనమే చదవాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఇక ఇప్పుడు రాయమంటే పొద్దుగల రేవంత్ రెడ్డి రూపాయి తీసుకురాలేదు, ఏం మాట్లాడలేదు అనే విషయాలు కూడా చెప్తా ఉంటారు. అటే చదువుకుంటారా? ఎందుకంటే సార్ దాడు వేసారు సీరియస్. మరో డైవర్షన్ డ్రామా. కేటీఆర్ సిట్ నోటీసులు సింగరేణి వదలం అని చెప్పేసి అంటున్నాడు. సీఎం దావోస్ పోయిండు, అక్కడికి వెళ్ళి హాడివాడి పోతాడు, అక్కడ 10 రోజులు పడుతుంది, ఆయన వచ్చేదాకా టైం పాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. 2 రోజులకు ఒకరికొకరికి నోటీసులు ఇచ్చి పిలవడాన్ని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఒకరోజు హరీష్ రావును ఒకరోజు కేటీఆర్ను పిలవాలని చెప్పారు. ఇదొక అబ్సల్యూట్లీ ట్రాష్ కేస్, బక్వాస్ కేసు, అందులో ఏమీ లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏం తప్పు చేయలేదు, అందుకే మేము భయపడం. ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడబోం, బరాబర్ సిట్ విచారణకు ముమ్మాటికి హాజరవుతాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సిట్ ఒక ట్రాష్ లొటపీస్ కేసు అని ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్ నోటీసులపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చేతగానే ఒక పరిపాలన అని చెప్పేసి. అయితే మొత్తానికి సిలికి గాలివానైనట్టు ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లోనేమో బామర్దల మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు వస్తున్నాయి. అదేవిధంగా ఇటు పోతేనేమో కాంగ్రెస్లో నైని బొగ్గు గనుల విషయంలో అటు మన రేవంత్ రెడ్డి బామ్మర్ది బట్టి విక్రమార్క ఈ ఇద్దరిని ఈ 2 పార్టీలను మరి షాట్ల తవుడు పోసి రాజకీయ ఈ 2 పార్టీలకు ఏమైనా పంచాయతీ పెట్టే పరిస్థితి ఉందా ఏంది అనేది తెలుస్తలేదు. బీజేపీ ఆడుతున్నటువంటి నాటకమేనా? ఈ నాటకంలో మరి బలయ్యేది ఎవరు? చివరిదాకా ఇది పొడుగు వెళ్తుందా లేదా అనేది త్వరలో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇదంతా చదివిన ముచ్చట్నే వచ్చిన ముచ్చట్నే. సింగరేణిపై నేడు ఇవాళ చెప్తారట, ఏం చెప్తారో మరి సాయంత్రం కూడా ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క బస్తా కోసం రాష్ట్రంలో యూరియా కొరత. ఇల్లు ఏడ రాని వారితో ఈడ వస్తుందే, దీన్ని చదవాలి ఎట్లా పెట్టి. ఒక్క బస్తా కోసం రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతున్నది. కొరత అద్దం పడుతున్నది దృశ్యం. ఒక్క బస్తా దక్కినా పంటను కాపాడుకోవచ్చునన్న రైతన్న తపనకు ఇదే సాక్ష్యం. ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరతే లేదంటూ ప్రకటనలు ఇస్తున్న మంత్రులు అంగీకరించలేకపోతున్న నిష్ఠుర సత్యం ఇది. రంగారెడ్డి జిల్లా మంచాల సింగిల్ విండో వద్ద గురువారం తెల్లవారుజాము నుంచే ఎదురు చూసిన వందలాది మంది రైతులు యూరియా లారీ రాగానే టోకెన్లు పట్టుకొని ఇలా ఎగబడ్డారు. అంతా చేస్తే యూరియా దక్కింది కొందరికే, మిగిలిన వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది అంటూ ఇది మరి వాళ్ళకు ఫోటో కరెక్ట్ దొరకలేదా, ఏఐ చిత్రమా, లేకపోతే స్పష్టంగా కూడా లేదు. ఓల పేసన్న కనబడి ఇది ఎప్పటిదైనా అడుగుదామంటే కూడా స్పష్టంగా లేదు. ఇక నెక్స్ట్ జిల్లాల మార్పుపై చెరోదారి.
సీఎంది ఓ మాట, డిప్యూటీ సీఎంది మరో మాట, జిల్లాల కాదు సారు. ఇవి ఇప్పుడు ఏంటంటే ఇది మన తెలంగాణ మన పత్రిక కాబట్టి ఇందులో కొంతవరకు రాస్తే నమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఏది చేయాలనుకున్నా ఇతరులతోటి చేపియాలి. అంటే మిగతా ఇప్పుడు ఆ వెలుగు పత్రిక ఉన్నది, లేకపోతే ఇంకో ఈనాడు ఉన్నది, లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పత్రికల్లో సారు దిశ ఉన్నది, ఎటుకొడుక మనదే మనం డప్పగొడుతుంది. అది నిజమైనప్పటికీ కొన్నిసార్లు నిజమైనప్పటికీ నమ్మలేని పరిస్థితి ఉంటుంది. అందుకోసం మనం ఏది చెప్పినా ఇప్పుడు తెలంగాణ నమస్తే నమ్మే పరిస్థితి లేదు. అక్క మన మార్నింగ్ న్యూస్ లో లైవ్ లో ఉన్నాం అక్క. ఓకే అక్క మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి వినబడుతుంది. ఎవరు చేస్తారు, ఎందుకోసం చేస్తారు అక్క? యాక్చువల్ గా నేను రీసెంట్ గా మన పతంగుల అదే మన సంక్రాంతి పండుగ సందర్భంగా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఏమని అని అంటే, పొద్దున్న లేసి ఎంఐఎం వాళ్ళు అన్ని మన హిందూ దేవీ దేవతల పైన ధర్మం పైన దాడిని చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఎందుకు పతంగి సింబల్ పెట్టుకున్నారు? ఈ రీసెంట్ డేస్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆ ఏరియాలలో కూడా పతంగి సింబల్ మీరు వాడొద్దు అని చెప్పి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు మా పండగకి ప్రతీక అయిన పతంగి సింబల్ ని మీ పార్టీకి ఎందుకుంది, అది తీసేస్తే బాగుంటది, నాకు అభ్యంతరం ఉంది అని చెప్పి నేను అన్నాను అనమాట. ఇట్స్ జస్ట్ స్టేట్మెంట్ ఆ సోషల్ మీడియాలో నేను అన్నాను. అన్న తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత వాళ్ళ ఎంఐఎం ఆఫీస్ లో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఎవరో ఒక విలేకరి ఏమన్నారంటే, ఒక మహిళ మీ గురించి మీ పార్టీ సింబల్ గురించి ఇలా మాట్లాడుతుంది అని అన్నారు. అతను ఒక ఎంపీ, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, చాలా ఏమంటారు ప్రతిభ కలిగిన మనిషి అని అంటారు. అట్లాంటప్పుడు తను ఆ క్వశ్చన్ ని ఇగ్నోర్ చేసేది ఉండే. అతను క్వశ్చన్ ని ఇగ్నోర్ చేయకుండా, అరే వీళ్ళకి ఇంట్లల్లో పని పాట ఉండదు అన్నట్టుగా ఒక మహిళని హేళనగా మాట్లాడుకుంటూ, వీళ్ళకి ఇంట్లో పని ఉండదు కాబట్టి వచ్చి పతంగి మీద పడుతున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక జర్నలిస్ట్ మళ్ళీ ఇంకో అదే ప్రశ్న అడిగారు. అంటే అక్బరుద్దీన్ కి హ్యాండ్సమ్ ఉంటాడు కాబట్టి అక్బరుద్దీన్ అంటే వీళ్ళకి మొహబ్బత్ అన్నట్టుగా వ్యాఖ్యానించారు. తర్వాత నేను దానికి కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చాను. చూడండి, నేను ఒక మహిళని కించపరుచుకుంటూ మొహబ్బత్ అడిగిన ప్రశ్న ఏంది, పతంగిని తీసేయమని అడిగింది ఆమె అని అడిగారు. దానికి సమాధానం ఇవ్వకుండా, దానికి సమాధానం మీ దగ్గర లేకుండా మహిళని కించపరుస్తూ ఏదో రజాకార్ బుద్ధి లాగా, అంటే మహిళలు అంటే చిన్న చూపు అన్నట్టుగా మొహబ్బత్, ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఆ మాటలు మాట్లాడకూడదు అతను అన్నాడు. అన్న తర్వాత నేను ఒక కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమని అనంటే, అక్బరుద్దీన్ హ్యాండ్సమ్ గా ఉంటాడు అని తనన్నాడు ఓవైసీ. అసౌద్దీన్ నేను అన్నాను పంది హ్యాండ్సమ్ గా ఉంది అని అన్నాను. నీకు అక్బరుద్దీన్ హ్యాండ్సమ్ గా ఉంటే నాకు పంది హ్యాండ్సమ్ గా ఉంది, షర్ట్ అద్దాలు పెట్టుకుంటే ఇంకా హ్యాండ్సమ్ గా ఉంది అని అన్నాను. దీస్ బోత్ ఆర్ టూ డిఫరెంట్. నేను ఒకరిని కంపేర్ చేయలేదు, నేనేమి మార్ఫింగ్ చేయలేదు. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. దానికి ఇక కొంతమంది ఎంఐఎం పార్టీ వాళ్ళకి మళ్ళీ అర్థం కాక సగం తెలివితోటి నాకు ఫోన్లు చేసి, మీరు అక్బరుద్దీన్ అట్లెట్లా అంటారు, మీ రాజా సింగ్ అనుకో అది ఇది అని చెప్పి నాకు ధమ్కీలు ఇస్తున్నారు. నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా నాకు ఫోన్లు ఏమీ ఆగలేదు. ఇప్పటికీ వస్తున్నాయి. ఇవాళ పొద్దున కూడా ఇప్పటికీ నాకు 6 ఫోన్లు ఉన్నాయి. అంటే ఏమని బెదిరిస్తున్నారు? అదే మీరు ఎట్లా పెడతారు, మీరు మా అక్బరుద్దీన్ ని అట్లా ఫోటో పెడతారు, అరే భయ్ నేను ఫోటో పెట్టలేదు మీరు చూసుకోండి అంటే కూడా వాళ్ళు అర్థం కావట్లేదు. వాళ్ళకి కంటిన్యూస్ గా ఫోన్లు చేసి, మీరు ఎక్కడ ఉంటారో చెప్పావు, నువ్వు ఏడుంటావో చెప్పు అన్నట్టుగా ధమ్కీలు ఇస్తున్నారు. పోలీసు వాళ్ళు ఏమంటారు అక్క? పోలీస్ వాళ్ళకి వెళ్ళి చెప్పాము. 3 days బ్యాకే వెళ్ళాను. నాకు వచ్చిన ఫోన్ నంబర్స్ అప్పటి వరకు నాకు వచ్చిన ఫోన్ నంబర్స్ అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చి ఇట్లా ఫోన్ చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ పైన నమ్మకంతో వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, మేడం మీరు ఫోన్స్ లిఫ్ట్ చేయడం ఆపేసేయండి, దానికి తోడు మీరు ఫోన్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మళ్ళా మీ వాళ్ళకి ఘర్షణ లాగా ఏర్పడుతుంది మేడం, కొన్ని రోజులు మీరు కామ్ గా ఉండండి అని అంటే, నేను అందుకని ఏ ఫోన్స్ కూడా రికార్డ్ చేయలేదు, మార్కెట్ లో పెట్టలేదు యాజ్ అ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళు అన్నారు లేదు మేడం, నేను వాళ్ళకి ఎవరికైతే ఫోన్స్ చేస్తున్నారో వాళ్ళ గురించి మేము ఆలోచిస్తాము, మేము వాళ్ళు మళ్ళీ రాకుండా చూస్తాము అని అన్నారు. బట్ ఇంతవరకు అయితే ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు, నాకు కాల్స్ కూడా ఆగలేదు. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు? ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేదు?
ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదో మళ్ళీ నాకు అర్థం కాలేదండి. కాబట్టి నేను ఇవాళ విమెన్ కమిషన్ దగ్గర, తెలంగాణ విమెన్ కమిషన్ దగ్గర. ఓకే, అంటే 11:30కి వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే అంటే ఒక మహిళగా నేను కంప్లైంట్ ఇచ్చాను. అక్బరుద్దీన్ ఓవైసీ పదే 15 నిమిషాలు అని చెప్పి థ్రెటన్ చేస్తూ ఉంటాడు. దానిపైన ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు. నాకు వచ్చిన ఫోన్స్ గురించి ఎలాంటి నాకు రిప్లై లేదు. ఇంకా పబ్లిక్ డొమైన్ లో పెట్టొద్దు మీరు అని అంటే నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. అదే చెప్తాము, ఇవాళ ఉమెన్ కమిషన్ కి లెటర్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత లాస్ట్ లో నేను మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్స్ ని అర్థం చేసుకోవాలి. నేను అడిగిన ప్రశ్న ఏంటి, దానికి అతను సమాధానం ఏమి ఇచ్చాడు, అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నాకు ఫోన్స్ చేస్తే బాగుంటది. కానీ కేవలము నన్ను ఏదో ఇబ్బంది పెట్టడానికి ఫోన్స్ చేస్తే మాత్రం అది తప్పు. నేను అందుకని వాళ్ళు వెళ్ళి విమెన్ కమిషన్ కి లెటర్ ఇస్తాను. ఇంకొక రోజు ఆగుతాను. ఇలాగే నాకు ఫోన్స్ వస్తూ ఉంటే నా శివాజీ అన్నలు, నా భగత్ సింగ్ తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. వాళ్ళందరికీ ఆ పబ్లిక్ డొమైన్ లో నాకు వచ్చిన ఫోన్ నంబర్లన్నీ పబ్లిక్ డొమైన్ లో పెడతా. ఇక వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు కార్ పార్టీలో ఉంది, ఇక మనసులంతా కారు నడిపోద్ది అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు కాదు, టీవీకే పార్టీలకు విజిల్ గుర్తొచ్చింది, విజిల్ వాడొద్దు అంటే ఎట్లుంటది? అది యాక్చువల్ గా అసౌద్దీన్ ఓవైసీ అనే వాళ్ళు అన్ని సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి, అంటే ఒక తెలివి గల వ్యక్తి. ఆ సమాధానం తను చెప్పాలి. ఏమని అంటే, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం తప్పు. అయినా అతని స్థాయికి అరే ఒక ఆమె అడిగింది ఆ పోనీ ఐ హావ్ నో కమెంట్స్ అన్నా అయిపోయేది. కానీ వాళ్ళ ఇంట్లో సింబల్ లేదు కాబట్టి మా సింబల్ మీద పడేడుస్తారు. అసలు దాని మీనింగ్ ఏంటండి? ఒక మహిళ, స్పెసిఫిక్ గా జర్నలిస్ట్ ఒక మహిళ ముహూర్తమా ఒక లేడీ అడిగింది అని చెప్పాడు అతను. చెప్పిన తర్వాత చాలా మంచిగా ఆలోచించి మాట్లాడాలి అతను ఒక ఎంపీగా. అతను వాళ్ళ ఇంట్లో సింబల్ లేదు, వాళ్ళ ఇంట్లో పని పాట లేదు, ఇంకే घर में कुछ काम नहीं है उनको, इनके घर में कुछ प्रॉब्लम दिखता है मुझे అంటే మహిళల ఇంట్లో ప్రాబ్లం ఉంటది కాబట్టి మహిళలు ఇలా మాట్లాడతారనా? అసలు ఏంది తన ఆలోచన? తర్వాత అక్బరుద్దీన్ గురించి, పతంగి గురించి అడిగితే అక్బరుద్దీన్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కాబట్టే మొహబ్బత్. అది కాదు కదా కాన్సెప్ట్. నేను పతంగికి అబ్జెక్షన్ అని అన్నాను. పతంగినికి ఎందుకు అబ్జెక్షన్? వాళ్ళకేందంట అన్న ఆ సమాధానం చెప్పాలి అతను. వ్యక్తిగతంగా కాదు కదా మీరు మాట్లాడింది, వ్యక్తి కోసం కాదు కదా. అంటే ఇక్కడ యాక్చువల్ గా ఎట్లా అర్థమైపోతుందంటే కేవలము అహంకారం. ఆయనకి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు. సమాధానం లేక ఈ మాట మాట్లాడారు. మీరు దీన్ని ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిరాక? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదండి. మా పార్టీ పెద్దలకి చెప్పాము. మా పార్టీ పెద్దల సజెషన్ ప్రకారమే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. తర్వాత విమెన్ కమిషన్ కి కూడా మా రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకే వెళ్ళడం జరుగుతుంది. చివరిగా ఈ సంఘటన మొత్తంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమీ లేదండి, ఓవైసీ గారు కొంచెము మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి. నిజంగా కూడా తను ఒక రజాకార్ వారసత్వంతో పుట్టిన పార్టీ అది. అదే రజాకార్ వారసత్వ ఆలోచనలతోటి మహిళలను కించపరుస్తాను, మహిళలంటే చులకన అన్నట్టుగా మాట్లాడితే మాత్రం ఎవరు కూడా సహించరు. నిన్నగాక మొన్న అంతకుముందు స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, నాకు నా ప్రధానమంత్రి ఒక హిజాబ్ వేసుకున్న మహిళ కావాలి అని అన్నాడు. ఆ రోజు కూడా తను అభ్యంతరంగా మాట్లాడాడు. మహిళ ప్రధాని కావాలి అని కోరుకోవాలి ఒక ఎంపీగా, కానీ ఒక మతంకి చెందిన మహిళనే ఎంపీ కావాలని కోరుకోవడం తప్పు. అది ఒక మిస్టేక్ తను చేసింది. సరే, నీకు మహిళ నిజంగా ప్రధానమంత్రి కావాలి అని అంటే నువ్వు ఒక వేరే మహిళనైతే నువ్వు అలా అనవద్దు కదా. అలా అన్నావనంటేనే నీకు మహిళల పైన ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. లేకపోతే కేవలం హిజాబ్ వేసుకున్న మహిళలకే వాళ్ళు గౌరవం ఇస్తారా? ఆ క్లారిటీ కూడా తెలియాలి కదండి పబ్లిక్ కి. ఓకే, థ్యాంక్ యూ అక్క. సో విన్నారు కదా, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు సంక్రాంతి పండుగ రోజు మేము పతంగులు ఎగిరెత్తుంటే ఇది పార్టీ వాళ్ళకి గుర్తుగా అంటే మరి ఎగిరేయొద్దా? అది పండుగకు వచ్చేది సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. ఇప్పుడు ఎక్కడైనా పతంగులు ఎగిరేసుకుంటారు, ఇక అది వాళ్ళ పార్టీ సింబల్గా ఉందంటే పార్టీ సింబల్ మార్చుకోరు మరి. సో ఏదేమైనా కానీ ఈ బెదిరింపు కాల్స్ అనేది మంచి చర్య కాదు. ఏనుంటే ప్రశాంతవంతమైన వాతావరణంలో మాట్లాడుకోవాలి, ఒక రాజకీయమైన చర్చ జరగాలి. కానీ బెదిరింపి ఫోన్లు చేసి బెదిరించడం అయితే సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి, హోంమంత్రి కాబట్టి సజ్జనార్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇటువంటి మహిళలకు రక్షణ కల్పించాలి. ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధులు
వాళ్ళకి ఇటువంటి బెదిరింపు కాల్సి వస్తుంటే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంది? సో ఆకుల శ్రీవానక్క గారికి రక్షణగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ముర్ము గారు కూడా మనకు ఉన్నారు కాబట్టి మహిళలు గౌరవించుకోవాల్సిన సాంప్రదాయం మనకుంది. 100% ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఒక వెలుగుతున్నటువంటి మహిళలను ఇంకా చాలా మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. అంతేగాని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయకూడదు. ఇది ఎవరికైనా మంచిది కాదు. ఎవరు అట్లా చేసినా వాళ్ళ పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు, ఆ విధంగా చూసుకోవాలి. అంతేగాని ఇక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే కుదరదు కదా. ఇంకోసారి ఆంధ్రజ్యోతి పత్రికను ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఇక ప్రపంచానికి ఆంధ్రజ్యోతి పత్రిక ఇది ఇక గదే ఇక పరస్పర సహకారంతో ఇద్దరు అవును 100 కోట్లు ఇప్పించా. రైట్ మిత్రులారా, ఇవి మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ కామెంట్స్ చేయండి. హాయ్ సార్ న్యూస్ పేపర్ హాయ్ సార్, ప్రజాసేవ హాయ్ సార్ హాయ్ అంటున్నాడు. తర్వాత గంగాధర్ గుడ్ మార్నింగ్ అన్నలు, సిద్ధార్థ్ క్యూనిస్ రిపోర్టర్ నిర్మల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ క్యూనిస్, జై మల్లన్న జై టీఆర్పీ. రైట్ మిత్రులారా, ఇక ఇవి ఈనాటి ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తా విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.